యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. నేను పరిచర్యలు విస్తరింపచేయ ప్రయత్నంలో ఉన్నాను. నా కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించాలి. ప్రభువు జ్ఞానము, ఆరోగ్యము, ధైర్యము, ఆర్థిక శక్తి నాకు ఇచ్చేటట్లు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు అత్యవసరం. గ్రహించండి, సహకరించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మా హృదయము నిండుగా ఉన్నారు ప్రభు. మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు. మమ్ములను నడిపిస్తోంది మీరే నాయన. మీకెన్నో వందనములు చెల్లిస్తున్నాము. ఇట్టి అనుభవానికి ప్రతి ఒక్క వ్యక్తి రావాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఈ బంధకములు తప్ప ప్రతి ఒక్కరూ నావలే ఉండవలెనని నేను ఆశిస్తున్నాను అన్నాడు. నేను కూడా ప్రభు అదే కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ పూర్ణులగునట్లుగా శ్రోతలను రక్షణలోనికి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. మార్కు సువార్త 2వ అధ్యాయములో మనము ధ్యానిస్తున్న అంశము కపెర్నహూములో యేసు స్వస్థపరిచిన పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క వృత్తాంతము. నేను ఈ వృత్తాంతములో నుండి గృహ యజమానుణ్ణి, రోగిని మోసుకొని వచ్చిన వారిని జ్ఞాపకం చేశాను ఇప్పటికి 2 దినాల్లో. ఇవాళ ఈ రోగగ్రస్తుని గూర్చి కొన్ని మాటలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ రోగి పేరు వ్రాయలేదు, ఈ రోగి తల్లిదండ్రుల పేరు వ్రాయలేదు, ఈ రోగి యొక్క గోత్రము వ్రాయబడలేదు. కానీ ఈ రోగిని గూర్చి వ్రాయబడిన కొన్ని విశేషాలు మనలను ఈ రాత్రి ఆలోచింపచేయాలి. కానీ ఈ రోగి కపెర్నహూము ప్రాంత నివాసి అనేది అర్థమవుతుంది. ఇతడు కలిగి ఉన్న రోగము పేరు పక్షవాయువు. పక్షవాయువు. పారాలైటిక్ పర్సన్. పారాలైటిక్ పర్సన్. కాళ్ళు చేతులు పడిపోయాయి, నోటి మాట పడిపోయింది, కదలలేకపోతున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, కానీ మృతుని వలె ఉన్నాడు.
జీవిస్తున్నాడు అన్న పేరున్నది, కానీ మృతుని వలె కదలలేక పడి ఉన్నాడు. పక్షవాయువు వ్యాధి చేత బాధపడుతున్న కొందరిని నేను చూశాను. పక్షవాయువు చేత బాధపడుతున్న వారిని, న్యూరో ప్రాబ్లంతో, రక్త ప్రసారము మెదడుకు వెళ్ళుటలో వచ్చిన ఆటంకాల వలన మెదడులో ఉన్నటువంటి రక్తము నాళాలలో గూడు కట్టుట వలన మెదడు సంకేతాలిచ్చి శరీర అవయవాలను పనిచేయించటం మానేస్తున్న సందర్భాన్న ఈ వ్యాధిన బారిన పడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో దీనికి వైద్యం ఉన్నది. ఆయుర్వేదిక్ వైద్యం ఉంది, ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఉన్నది. కొన్ని సందర్భాల్లో సర్జరీల ద్వారా కూడా ఇలాంటి వ్యక్తులు నడిపిస్తున్నారు. కాళ్ళు చేతులు పడిపోయిన, చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి యేసునొద్దకు తీసుకుని రాగానే ఆ వ్యక్తిని ఉద్దేశించి యేసు పలికిన మాటలు అతని వ్యక్తిగత జీవితానికి చెందినటువంటివి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఆ మాటలు పలికింది యేసు ప్రభు, ఆ మాటలు పలికినది ప్రభువు కాబట్టి అవి సంపూర్ణ అక్షర సత్యము. కనుక ఆ వ్యక్తిని చూచినప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట కుమారుడా అని పిలిచాడు. సన్, కుమారుడా. మీకు తెలిసిన పక్షవాయువు కలిగిన వాడు చూస్తాడు, వినగలుగుతాడు, కానీ నోరు రాదు, మాట్లాడలేడు. మూతి కూడా వంకర తిరిగిపోతుంది. దే వర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. కుమారుడా అని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు దాటాయి. ఎందుకంటే ఇది ప్రథమాంకంలోనే రాస్తున్నాడు మార్కు. 30 years యంగ్ మ్యాన్. సుమారు అదే వయస్సు కలిగిన వ్యక్తిని పిలవాల్సిన పిలిపేనా? సోదరుడా అని పిలవాలి, రైట్? సోదరుడా అని పిలవాలి, కానీ కుమారుడా అని పిలుస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే భౌతిక వయస్సుకు చెందిన పిలుపు మాత్రం కానే కాదు, అంతకు మించి ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధం అతనికి జ్ఞాపకం చేస్తూ మాట ప్రారంభించబడింది. ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద పర్సన్, ద హ్యూమన్ బీయింగ్, స్పిరిచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్, దానిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు. కుమారుడా అన్నప్పుడు ఆధ్యాత్మిక తండ్రి స్థానంలో ఆయన ఆ పిలుపు పిలుస్తూ ఆధ్యాత్మిక లోపాన్ని గురించి సరిచేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ఆ వ్యక్తితో మాట్లాడుతూ, పక్షవాయువు కలిగిన వానితో మాట్లాడుతూ, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు చెబుతాను. అక్కడ ఎవరైనా సరే యేసు చెప్పినటువంటి వ్యాఖ్యానానికి చెందిన ప్రశ్న అడిగారా? ఎవరైనా యేసు ఈ వ్యక్తి పాపాలు క్షమించండి ప్రభు అని ఎవరిని అడిగారా? ఎవరు అడగలేదే. వారంతా స్వస్థత కోసం తీసుకుని వచ్చారు అతన్ని.
యేసు అనేక మందిని స్వస్థత చేసి పంపించేశారు తప్ప ఇలాంటి ప్రశ్న ఎవ్వరికి, ఇలాంటి మాట ఎవరితోనూ చెప్పలేదు. ఈ వ్యక్తితోనే చెప్పారు. రిలేషన్షిప్తో పిలిచాడు ఈ వ్యక్తిని. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ఎవరి పాపమునైనా క్షమించుటకు అధికారము కలిగిన వాడు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా గుర్తెరగండి. నేను మాట్లాడుతున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలండి, అలసత్వంతో వినద్దు. యేసు మానవ పాపమును క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది కనుక క్షమించి ఉన్నందున కుమారుడా అని పిలిచాడు. బీ నోట్ దిస్. దయచేసి రాసుకోండి, గుర్తుపట్టండి. యేసు అతనిని కుమారుడా అని పిలుచుటకు కారణము శరీర రక్త సంబంధం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం తేటగా చూస్తున్నాము. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించినని చెబుతూ ఎందరూ ఆయనను అంగీకరించితిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఎవరినైతే ఆయన పాప క్షమాపణ ఇచ్చి ఉన్నాడో వారు క్షమాపణ పొందిన వారై దేవుని పిల్లలు అవుతున్నారు. అతడు యేసుక్రీస్తును అంగీకరించినాడు, అది ఆయనకు తెలిసినది. అక్కడ జరిగింది ఏమిటంటే, దట్ పేషెంట్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ సేవియర్ అండ్ హీ ట్రస్టెడ్ జీసస్. యేసును నమ్మాడు. యేసును నమ్మాడు. అలా చూస్తున్నాడు ప్రభు. తీసుకొని వచ్చినప్పుడు తెలీదా పలానా దగ్గర తీసుకెళ్తున్నావు? ఖచ్చితంగా నమ్మాడు. ఇది అంతరంగంలో ఉన్నటువంటిది. నమ్మిక బయటకి ఎవరికి కనపడదు, స్కానింగ్లకు దొరకదండి. స్కానింగ్ తీసి నమ్మకం ఉందో లేదో చూడండి నా హృదయం లాంటి తెలుస్తుందా? తెలియదు. అది దేవుడు కనుక్కున్నాడు. అందుకే ఆయన దేవుడు. ఇందులో మార్కు 2లో యేసు దేవుడని రుజువైంది. కాబట్టి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, అందుకే నువ్వు కుమారుడివి. యేసు అతనిని కుమారునిగా స్వీకరించాడంటే అర్థం ఏంటి? యోహాను 1:14 ప్రకారం ఆ వ్యక్తి హీ బికేమ్ ఎ బిలీవర్. మొదట యేసుక్రీస్తు ప్రభు అతని పాపముల క్షమాపణను గురించి ఆలోచిస్తున్నాడు. నాట్ హిజ్ ఫీలింగ్ నాట్ హిజ్ హీలింగ్ బట్ హిజ్ సాల్వేషన్. ఫిజికల్ హీలింగ్ ఈజ్ సెకండరీ బట్ ద సాల్వేషన్ ఈజ్ ప్రైమరీ అండ్ ఫండమెంటల్. శారీరక ఆరోగ్యం ప్రాధాన్యత రెండవది. ప్రథమ ప్రాధాన్యత రక్షణ భాగ్యానిది. కాబట్టి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ ద హెల్త్, బట్ దే మస్ట్ హ్యావ్ ద సాల్వేషన్ ఇన్ సోల్ అండ్ స్పిరిట్. ఆత్మరక్షణ ప్రధానమైనది తప్ప శరీర రక్షణ సాధారణం. అది పెద్ద ప్రాముఖ్యం కాదు. అదే పెద్ద ప్రాముఖ్యం అయి ఉంటే లాజరు వృత్తాంతంలో లాజరును దేవుడు స్వస్థపరిచి ఉండేవాడే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు, నీ పాపాలు క్షమించబడ్డాయి. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పక్కనే శాస్త్రుల నుండి వింటున్నారండి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడా అని. యేసుప్రభు ఆటం బాంబు లాంటి మాట పేల్చాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పెను. వెంటనే అబ్జెక్షన్ వచ్చింది. నేను రేపటి దినం శాస్త్రుల గురించి మాట్లాడుతాను, ఇవాళ ఈ పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను, అందుకే శాస్త్రుల గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళ అబ్జెక్షన్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్పుకుందాం. కనుక ఇక్కడ ఆ రోగికి
పాప క్షమాపణ కలిగినది. ఆ రోగికి పాప క్షమాపణ కలిగినది. ఆ తర్వాత యేసు ప్రభువు మరల పక్షవాయువు కలిగిన వానితో ఏమని చెబుతున్నాడు? ఆయన చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, యేసు ఆ వ్యక్తితో చెప్పిన మాటలు 2 మాటలు. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి విడుదల రక్షణ, 2 శారీరక సంబంధమైనటువంటి స్వస్థత. అర్థమవుతుందా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ దిస్ నైట్? ఈ రాత్రి నీకు ఏది ముఖ్యం? సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ rather than the health. ఆరోగ్యము కంటే ప్రథమమైనదిగా దేవుడు ఎంచేటువంటిది ఏమిటో తెలిసిన? నీ రక్షణ. నీ రక్షణ ముఖ్యము సోదరుడా. నాకు తెలిసిన ఒక వ్యక్తి 15 దినాలు హాస్పిటల్లో ఉన్నాడు. దేవుని కృప, వైద్యుల సహాయం, మందుల పనితీరు, బంధువుల శ్రద్ధ ఆ వ్యక్తిని స్వస్థ చిత్తుని చేశాయి. ఆరోగ్యవంతుడయ్యాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమిటి ఇక్కడ సమస్య అంటే, హిజ్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద ఇష్యూ, హిజ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద ఇష్యూ. అతనికి దేవుడు చూస్తున్నది ఏమిటంటే అతని శరీర స్వస్థత కాదు, అతని ఆధ్యాత్మిక రక్షణ ఏమిటి, అతడు మరణానంతరం ఎక్కడికి పోబోతున్నాడు. ఆ ఆలోచన ప్రభు చేస్తున్నాడు. కనుక ప్రతి రోగి తెలుసుకోవలసిన మొదటిది, ప్రతి ఆరోగ్యవంతుడు తెలుసుకోవలసిన మొదటిది ఏమిటంటే సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రక్షణ ముఖ్యమైనటువంటిది. పాప రోగము నుండి యేసు విడిపించాడు. ఆ తరువాత శరీర రోగం నుండి విడిపించాడు. పాప రోగము అతిపెద్ద రోగము. ఇది మనుషులకు డయాగ్నోసిస్కు దొరికేది కాదు. ఎంఆర్ఐ స్కాన్కు లభించేది కాదు. ఇది దేవుడు మాత్రమే పట్టుకొనగలుగుతాడు. నీ పాపమును దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు పాపము నుండి విడుదల పొందకపోయిన ఎడల, నీవు స్వస్థత పొందినను నీ జీవితమునకు ప్రయోజనము లేదు. సోదరుడా, సోదరి, ఏ అనారోగ్యము లేకుండా మరణించి నిత్య నరకాగ్ని వైపు వెళ్ళిపోయేవాడు కంటే అనారోగ్యము కలిగి మరణించి నిత్య జీవానికి వెళ్ళటం ఎంత ఉత్తమం. మా తల్లిగారు 4 మాసాలు తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవించింది. నేను చాలా సంఘర్షణకు లోనయ్యాను. ఆమె పడక మీద ఉన్నప్పుడు ప్రభు తీసుకోమని అడగటానికి నాకు అధికారం లేదు. నా నోరు ఎన్నడూ వాడలేదు ఆ పదాన్ని. దైవ సర్వాధికారం ఎరిగిన నేను, ఆయన శక్తిని గురించి బోధించు నేను అమ్మను స్వస్థపరచమని అడిగాను. ఆయన తీసుకుంటే ఆయనకు మహిమ. మాకెవ్వరికీ అమ్మ యొక్క ఆధ్యాత్మిక నిత్యత్వపు జీవితం పట్ల ఏ అనుమానం లేదు. షీఈ్ ఎ సేవ్డ్ సోల్. రక్షణ పొందిన ఆత్మ ప్రభు సన్నిధికి వెళుతోంది. ప్రభు పిలుచుకుంటే ఆ నిరీక్షణతోనే ధైర్యంగా ఉండగలిగాం. ప్రభు ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. 4 నెలల తీవ్రమైన అనారోగ్యం, ఇంచుమించు ఈ పక్షవాయువు ఎట్లా కాళ్ళు చేతులు కదలని స్థితితో అట్లే ఉండింది. మేము ప్రార్థనలు చేశాం. 100 మంది సేవకులు, 1000 మంది విశ్వాసులు ప్రార్థించారు. కానీ ప్రభు ఆమెను తీసుకున్నాడు.
ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ లాస్ ఫర్ us యాజ్ వెల్ యాజ్ ఫర్ అవర్ గాడ్ ఆల్సో. మాకు దేవునికి ఇద్దరికీ నష్టం లేదండి. మాకును దేవునికి ఎవరికి కూడాను అమ్మ మరణం ద్వారా మాకు నష్టం లేదు. ఎందుకంటే అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆయన బిడ్డ ఆయన దగ్గరికే చేరింది, అది ఆయనకి తెలుసు. బట్ వాట్ అబౌట్ దిస్ పేషెంట్? ఎవరు ఈ మార్కు 2లో ఉన్న పేషెంట్ స్వస్థత లేనివాడైపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇతడు రక్షణ లేనివాడైతే ఎక్కడికి వెళ్తాడు? నరకాగ్నికి పోతాడు. అందుకు ప్రభువు ఆ రోగికి మొదట ఇస్తున్న స్వస్థత ఆత్మయందు స్వస్థత, పాప రోగము నుండి స్వస్థత. ఆ తరువాత శారీరక స్వస్థత కూడా ఇచ్చాడు తన కృపచేత. కనుక వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ సాల్వేషన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో రక్షణ భాగ్యం కలిగి ఉండటం. ఇది మత మార్పిడి కాదు. రక్షణ భాగ్యం కలిగి ఉండుట అంటే మత మార్పిడి కాదు. రక్షించబడిన వాడు మతం మార్చుకోకపోయినా, అంటే బాప్టిజం తీసుకోకపోయినా రక్షణ పోదు. రక్షణ పోదు. బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. నీటి బాప్తిస్మం పొందుట ద్వారా ఒక వ్యక్తి ఎన్నటికీ రక్షించబడలేడు. ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడతాడు. కనుక ఒక వ్యక్తి యొక్క బాహ్య సంబంధమైన నీటి బాప్తిస్మం మతపరమైన గురుతు, సమాజపరమైన అంగీకారమే తప్ప పరలోక మార్గంలోనికి వెళ్ళటానికి ఆ బాప్తిస్మం కొరరాదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తికి నీటి బాప్తిస్మం ఇచ్చిన దాఖలం కనపడదు. బట్ దట్ ఫెలో వాజ్ సేవ్డ్ 100%. ఇట్స్ ట్రూ. ఇది నిజమండి. ఎక్కడుంది మార్కు 2లో ఈ వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నట్టు? లేదు. కానీ నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు కుమారుడివి. సన్, యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ సో దట్ యు ఆర్ మై సన్. అది అక్కడ అర్థం. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ సో దట్ యు ఆర్ మై సన్. నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు నా కుమారుడివి అన్నప్పుడు నేను దేవుణ్ణి అని ఆయన చెప్పేశాడు అక్కడ. రేపటి దినం నేను శాస్త్రుల ఆర్గ్యుమెంట్లో మళ్ళా దీని మీద నేను మాట్లాడతాను. ఎట్లా ఆయన దేవుడు, వాళ్ళే రుజువు చేశారు, ఆయన మాటలు రుజువు చేశాయి ఆయన దేవుడు అనేది రేపటి చెప్తాను. కనుక ఈ వ్యక్తితో ప్రభు చెప్పిన మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని, అతను నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. యేసు మాట్లాడుతున్నది అతనికి వినపడుతోంది. అతని పాపాలు క్షమించబడ్డాయి, అయినా అతడు వ్యాధితోనే ఉండి మంచం మీదే ఉన్నాడు. ఈ మాట అర్థం పెట్టుకోండి. అతని పాపం క్షమించబడింది, అయినా ఇంకా పరుపు మీదే ఉన్నాడు. హీ వాజ్ సేవ్డ్, హీ వాజ్ ఫర్గివెన్, బట్ స్టిల్ హీ ఈజ్ సఫరింగ్ విత్ సిక్నెస్. అర్థమవుతుందా? అప్పుడు రెండవ మాటగా ప్రభు చెప్పాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో. నీతో చెప్పుచున్నాను, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. 4 సార్లు పర్సనల్గా నువ్వు 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 అని మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఆల్సో ఇండికేట్స్ ద రిలేషన్షిప్. నువ్వు వెళ్ళమంటుంటే అతడు తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతినందరి. శాస్త్రులు, పరిసయ్యులు అంతా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎ గ్రేట్ ఆర్గ్యుమెంట్ విత్ జీసస్. చూడండి యేసు ప్రభు ఎంత అద్భుతంగా చేశాడంటే, ఈ అద్భుతం అక్కడున్న వాళ్ళందరికీ కూడా మొట్టమొదట ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ అయ్యేటట్టుగా మాట్లాడి, ఆ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవ్వకుండా స్వస్థత చేసి వాళ్ళని విభ్రాంతి పరిచాడండి.
తద్వారా తాను దేవుణ్ణి అక్కడ రుజువు చేసుకున్నాడండి. కనుక యేసుక్రీస్తు దేవుడు అని అనటానికి ఇది ఏ విధంగా గొప్ప సాక్ష్యంగా ఉందో మనం రేపు చూద్దాం. రేపటి వాక్యంలో వింటాం. పక్షవాయువు కలిగిన వాడికి స్వస్థత ఎక్కడి నుండి వచ్చింది? ఆయన మాట జీవాన్నిచ్చింది. ఆయన మాట వ్యాధిని తొలగించింది. ఆయన మాట సత్తువనిచ్చింది. ఆయన మాట ఆ వ్యక్తిని లేవనెత్తింది. ఆ మాటను నమ్మాడు, అది శక్తిగా పరిగణించింది. ఇఫ్ యూ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బి హీల్డ్ కంప్లీట్లీ. దేవుని వాక్యమునందు, యేసునందు నీవు విశ్వాసం ఉంచితే సోదరుడా, నీవు ఖచ్చితముగా సంపూర్ణముగా శుద్ధి నొందుతావు మరియు ఆరోగ్యమునందుతావు. ఇదిగో ఇతడు పరుపుపై ఉండి వచ్చిన వాడు తన పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు అతనిని మోసిన పరుపును అతడు మోయగలిగే స్థితికి అతడు ఆధిక్యతను, ఆరోగ్యాన్ని పొందాడు. కేవలం దైవ శక్తి చేత అతడు లేచి నిలబడగలిగాడు. వాక్యం వింటున్న సహోదరుడ, సహోదరి, నీ పాపాలు క్షమించబడితే, నీ అనారోగ్యం కుదుర్చబడితే నీ జీవితంలో ఆనందము ఓలలాడుతుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఓ సోదరుడా నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. రోగముల నుండి స్వస్థత దయచేయనట్లుగా ముందస్తుగా వారి పాప రోగమును తొలగించమని అడుగుతున్నాను. ఒక రోగి పాపము తొలగించబడకుండా స్వస్థత పొందిన ఆ స్వస్థత వలన అతనికి ప్రయోజనము లేదు, తాత్కాలికమే అని గుర్తెరుగుటకు ప్రతి రోగికి ఈ రాత్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనను గాక.